హరి ఓం సర్వేభ్యః. ఈరోజు మనము కథ అనే ప్రశ్నవాచకంతో కొన్ని వాక్యాలు చూద్దాం. కథ అంటే ఎప్పుడు, కథ ఎప్పుడు. శ్రీకృష్ణ భగవద్గీతాం కథా బోధితవాన్. శ్రీకృష్ణ భగవద్గీతాం కథా బోధితవాన్. ఎప్పుడు బోధించాడు? శ్రీకృష్ణ భగవద్గీతాం యుద్ధ సమయే బోధితవాన్. కురుక్షేత్ర యుద్ధ సమయే బోధితవాన్ అంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో బోధించాడు. కదా బోధితవాన్ యుద్ధక్షేత్రే బోధితవాన్. తర్వాత కొన్ని మనం వ్యావహారిక వాక్యాలు చూద్దాము. అనంతరం భవాన్ కదా ఆగతవాన్. భవాన్ మీరు ఎప్పుడు వచ్చారు? కదా ఆగతవాన్. ఇదే స్త్రీని అడగాలంటే భవతి కదా ఆగతవతి. స్త్రీ అయితే భవతి కదా ఆగతవతి. ఇదానీమేవ ఆగతవతి, ఇప్పుడే వచ్చాను. స్త్రీ అయితే ఆగతవతి అంటుంది. ఇదే పురుషుడైతే ఆగతవాన్ అనాలి. పురుష అయితే ఇదానీమేవ ఆగతవాన్, ఇదానీమేవ ఆగచ్చామి. కించిత్ పూర్వమేవ ఆగతవాన్. కించిత్ పూర్వం అంటే కొద్దిసేపు క్రితం. కించిత్ పూర్వం ఏవ ఆగతవాన్. స్త్రీ అయితే కించిత్ పూర్వమేవ ఆగతవతి. ఈ విధంగా కొంచెం మనం వ్యావహారిక వాక్యాలు చూద్దాం. అనంతరం భవతి కదా విత్తకోశం గచ్చతి. కదా విత్తకోశం గచ్చతి. విత్తకోశం అంటే బ్యాంక్. ఎప్పుడు కదా ఎప్పుడు. కదా విత్తకోశం గచ్చతి. అహం ఇదానీమేవ గచ్చామి. ఇప్పుడే వెళ్తాను. ఇదానీమేవ గచ్చామి. అనంతర వాక్యం వైద్యం ద్రష్టం కదా గమిష్యతి. వైద్యం ద్రష్టం అంటే వైద్యుడిని చూడడానికి, అంటే డాక్టర్ని కలవడానికి ఎప్పుడు వెళ్తున్నావు? వైద్యం ద్రష్టం కదా గమిష్యతి. వైద్య వైద్యాలయే భవిష్యతి వా. వైద్య వైద్యాలయే భవిష్యతి వా. ఉంటారా? వైద్యాలయంలో. వైద్యాలయే అంటే వైద్యాలయంలో. గృహే గృహంలో. ఉద్యానే ఉద్యానంలో. ఈ విధంగా మనం కొన్ని పదాలు చూసుకుంటూ ఉండాలి. సో వైద్యాలయే భవిష్యతి వా. ఉంటారా? అనంతర వాక్యం భవతి కదా పాఠయతి. ఎప్పుడు పాఠం చెప్తారు? పఠతి అంటే చదవడం, పాఠయతి అంటే చదివించడం. సో కదా పాఠయతి ఎప్పుడు చదివిస్తారు అంటే ఎప్పుడు చెప్తారు అని అర్థం. భవతి కదా పాఠయతి. కదా ఆరంభం కరోతి. ఎప్పుడు ఆరంభం చేస్తారు? కదా ఆరంభం కరోతి. అనంతర వాక్యం భవత్యాః పుత్రః కదా సంగీతాభ్యాసం కరోతి. కదా ఎప్పుడు సంగీతాభ్యాసం చేస్తాడు? భవతః పుత్రః కదా సంగీతాభ్యాసం కరోతి. భవత్యాః పుత్రః కదా సంగీతాభ్యాసం కరోతి. భవతః పుత్రః అంటే పురుషుణ్ణి, మీ యొక్క పుత్రుడు. భవత్యాః పుత్రః అంటే స్త్రీని అన్నమాట. స్త్రీ యొక్క అంటే మీ యొక్క పుత్రుడు. భవతః పుత్రః భవత్యాః పుత్రః. భవత్యాః గృహం భవతః గృహం. భవతః లేఖని భవతః కార్యాలయం. భవత్యాః కార్యాలయం. మనం పురుషుడినైతే భవతః మీ యొక్క. భవత్యాః అంటే స్త్రీ యొక్క, మీ యొక్క అన్నప్పుడు స్త్రీని సంబోధిస్తున్నాం అన్నమాట. అనంతర వాక్యం భవతి కదా పాకం కరోతి. పాకం అంటే వంట. కదా పాకం కరోతి. కదా ఖాదిష్యతి. కదా నిద్రాం కరోతి. కదా ఉత్తిష్టతి. కదా పాఠయతి. కదా అధ్యయనం కరోతి. కదా అభ్యాసం కరోతి. కదా
సో ఎప్పుడు అన్నప్పుడు మనం ఎన్నైనా అలాంటి వాక్యాలు చేసుకోవచ్చు. కదా అంటే ఎప్పుడు. కదా ఆవశ్యకం, ఎప్పుడు కావాలి. కదా దదాతి, ఎప్పుడు ఇస్తావు. కదా దదాతి, ఎప్పుడు ఇస్తావు. కదా స్వీకరోతి, ఎప్పుడు తీసుకుంటావు. సో కదా ఎప్పుడు. ఇలా మనం చాలా వాక్యాలు చేసుకుంటే మనకి అది గుర్తుండిపోతుంది. ఆ సందర్భానుసారంగా మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇదానీం అహం కించిత్ జలం పిబామి పీత్వా వదామి. అనంతరవాక్యం. మాం కదా దృష్టవతి, మాం కదా దృష్టవతి, నన్ను ఎప్పుడు చూసావు. కదాచిత్ దృష్టవతి, కదాచిత్, కదాచిత్ దృష్టవతి అంటే ఎప్పుడో చూశాను. ఇప్పుడు కదాచిత్, చిత్ అనే పదం వేసుకుంటే మనము కదాచిత్, కుత్రచిత్, కస్యచిత్. సో ఇలా ఈ చిత్ అన్న పదం వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కృదంతం అంటారు. ఇది వస్తే ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు. కశ్చిత్, కశ్చిత్ వైద్య అంటే ఎవరో ఒక వైద్యుడు. చిత్ అన్న పదానికి ఏంటంటే అర్థము ఎక్కడో ఎప్పుడో, మనకి అనిశ్చితంగా చెప్పినప్పుడు చిత్ వాడతాం అన్నమాట. ఇప్పుడు కదాకి మనం వాడుతున్నాం, కదాకి కలుపుతున్నాం. కదాచిత్ అంటే ఎప్పుడో ఒకప్పుడు. కదాచిత్ మమ గృహం ఆగచ్చతు, కదాచిత్ మమ గృహం ఆగచ్చతు, కదాచిత్ అహం గచ్చామి, ఎప్పుడో అప్పుడు వెళ్తాను. కదాచిత్ అహం ఆనయామి, ఎప్పుడో అప్పుడు నేను తెస్తాను. కదాచిత్. అలాగే కుత్రచిత్. ఇప్పుడు మనం వాక్యం చూద్దాం. అహం కదాచిత్ కుత్రచిత్ దృష్టవతి. కదాచిత్ అంటే ఎక్కడో, కదా అంటే ఎప్పుడు కదా. సో ఎప్పుడో. కదాచిత్ కుత్రచిత్ ఎక్కడో, కుత్ర అంటే ఎక్కడ కదా, కుత్రచిత్. కదాచిత్ కుత్రచిత్ దృష్టవతి, ఎప్పుడో ఎక్కడో చూశాను. కదాకి పెట్టుకుంటే కదాచిత్ అంటే ఎప్పుడో, కుత్రచిత్ అంటే కుత్ర అంటే ఎక్కడ కదా, కుత్రచిత్ ఎక్కడో. సో ఈ విధంగా మనం చిత్ అనే పదానికి అర్థం తెలుసుకున్నాం. సో అహం కదాచిత్ కుత్రచిత్ అహం దృష్టవతి, నేను ఎక్కడో ఎప్పుడో చూశాను. అనంతరవాక్యం. సాయం దేవాలయ కదా ఉద్ఘాటయంతి. సాయం అంటే సాయంకాలం, సాయంకాలం. సాయం దేవాలయం కదా ఉద్ఘాటయతి, దేవాలయాన్ని ఎప్పుడు తెరుస్తారు. దేవాలయం, దేవాలయ అంటే దేవాలయము అని, దేవాలయం అంటే దేవాలయాన్ని. సో ఇక్కడ మనకి తెలుగులో మామూలుగా దేవాలయం అనేస్తాం, దేవాలయము అంటాము. కానీ సంస్కృతంలో అక్కడ విసర్గ చేరుతుంది. దేవాలయ అంటే దేవాలయము, దేవాలయం అన్నామంటే దేవాలయాన్ని అని అర్థం వస్తుంది. సో సాయంకాలే దేవాలయం కదా ఉద్ఘాటయతి, ఎప్పుడు తెరుస్తారు. కదా పిధానం కరోతి, ఎప్పుడు మూసేస్తారు. ఉద్ఘాటనం అంటే తెరవడం, పిధానం అంటే ముయ్యడం. సాయంకాలే దేవాలయం కదా ఉద్ఘాటయంతి, ఎప్పుడు తెరుస్తారు, ఉద్ఘాటయంతి. పునః కదా పిధానం కుర్వంతి, పిధానం మూసేస్తారు. మళ్ళీ పునః పునః కదా పిధానం కుర్వంతి, పిధానం మూసేస్తారు. అనంతరవాక్యం. గ్రీష్మకాల విరామ కదా భవతి. గ్రీష్మకాల విరామ, గ్రీష్మకాల మీన్స్ అంటే వేసవకాలం, గ్రీష్మకాలం అంటే వేసవకాలం. గ్రీష్మకాల విరామ కదా భవతి. విరామ అంటే సెలవు. గ్రీష్మకాల గ్రీష్మకాల విరామ కదా భవతి, ఎప్పుడు ఉంటుంది. పునః కదా మేలిష్యామః, వయం పునః కదా మేలిష్యామః, ఎప్పుడు కలుస్తాము మనము.
కదాచిత్ అహం కాఫీం పిబామి. కదాచిత్ చిత్, కదాచిత్ అంటే ఎప్పుడైనా, ఎప్పుడో ఒకసారి. కదాచిత్ అహం కాఫీం పిబామి. కదాచిత్ అహం చాయం పిబామి. చాయం అంటే టీ. కదాచిత్ అహం దుగ్ధం పిబామి. అహం సర్వదా జలం పిబామి. అనంతరం కదాచిత్ మమ గృహం ఆగచ్చతు. కదాచిత్ అంటే ఎప్పుడైనా. కదాచిత్ మమ గృహం ఆగచ్చతు. అనంతరం కదాపి అసత్యం మా వద. కదాపి అసత్యం మా వద. కదాపి అంటే ఎప్పుడు కూడా. కదాపి అసత్యం మా వద. సత్యం వద. ధర్మం చేర. ఇవన్నీ మనకి మన ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా చెప్తాయి మనకి. సో మంచి విషయాలు మన సంస్కృతంలో ఉంటాయి. మన మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే మనం సంస్కృతంలో ఇలాంటివన్నీ కూడా కొంచెం కొంచెం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి మనం వ్యావహారిక భాష నేర్చుకుంటే తర్వాత మనకి శాస్త్రోక్తంగాను శాస్త్రాలు లేకపోతే వేదాలు మంత్రాలు నేర్చుకోవాలని కుతూహలం కలుగుతూ ఉంటుంది. సో మనం వ్యావహారిక భాష ముందర నేర్చుకుంటే నాకు సంస్కృతం వచ్చు, నేను సంస్కృతం మాట్లాడగలను అని మనకి ఒక నిశ్చయమైన అభిప్రాయం కలగాలి. కలిగితేనే మనం నాది సంస్కృతం, నా దేశ భాష సంస్కృతం, నా మాతృభాష సంస్కృతం, నా మూల భాష సంస్కృతం, ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలి. మనం మాట్లాడాలి. మాట్లాడితేనే భాష నిలుస్తుంది. మన దేశ రక్షణ చేసుకోవాలి, మన భాష రక్షణ చేసుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. సో దానికి పునాదిగా మనము సంస్కృతాన్ని ముందర నేర్చుకుందాం. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామః. జైతు భారతం, జైతు సంస్కృతం. గృహే గృహే సంస్కృతం, సర్వదా సంస్కృతం. ముఖే ముఖే సంస్కృతం అంటే ప్రతి ముఖంలోంచి రావాలి సంస్కృతం. ముఖే ముఖే సంస్కృతం. ఈ చెప్పిన వాక్యాలన్నీ కొంచెం ఒక్కొక్కసారి మీరు పునఃస్మరణం చేసుకుంటే మనకి సంస్కృతం మనకి మనసులో ఉండిపోతుంది. ఇదానీమహం సమాపయామి. ధన్యవాదాः.